సో నిన్న జేఎన్టీహెచ్ది గ్రేస్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ గ్రేస్ మార్క్స్ లో వచ్చేసరికి R18 లాగా కాకుండా 0.15% అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు లాగా దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ క్యాండిడేట్స్, 2 లాటరల్ ఎంట్రీ క్యాండిడేట్స్. మరి ఇది అర్థం కాక, ఎందుకంటే మార్కులు ఇవ్వలేదు కాబట్టి ఎన్నెన్ అని అర్థం కాక చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయితే దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను, ఎన్ని మార్క్స్ ఏంటి అని చెప్పేసి. అయితే నేను చెప్తాను, ఇది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసే విధానం కూడా చెప్తాను. అయితే ఎన్ని సబ్జెక్టులకు అప్లై చేసుకోవచ్చు అని నిన్న వీడియో ఒకటి చేయడం అయితే జరిగింది. దాని పూర్తి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, లేకపోతే అర్థం కాదు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఖచ్చితంగా అయిపోవండి. సో కొంచెం మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి వీళ్ళందరూ కొంచెం షేర్ చేయండి. ఛానల్ చాలా రోజుల నుంచి మనం అప్డేట్స్ ఇస్తా ఉన్నాం. ఓకేనా? సో ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్స్, లాటరల్ ఎంట్రీ క్యాండిడేట్స్ అన్నారు. ఎవరికైనా కానివ్వండి 0.15% అడ్జస్ట్మెంట్. అందరికి ఒకటే మార్కులు అంటే ఖచ్చితంగా అయితే కాదు. అందరికీ ఒకే మార్కులు అయితే ఉండవు. రెగ్యులర్కి వేరే, లాటరల్ ఎంట్రీకి వేరే. అయితే రెగ్యులర్ కి వచ్చేసరికి 8 సెమిస్టర్లు నడుస్తాయండి. లాటరల్ ఎంట్రీకి వచ్చేసరికి 6 సెమిస్టర్లు నడుస్తాయండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి, 0.15% అడ్జస్ట్మెంట్ ఫర్ ఆల్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ 3 సెమిస్టర్స్ అని చెప్పేసి అన్నారు. అయితే R22 వాళ్ళకి నాకు తెలిసిన దాని ప్రకారం, సో నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. సో ఒకవేళ ఇది గనక తప్పు అనుకుంటే మీరు ఈ ఇప్పుడు ఏదైతే చెప్తానో ఇది చెప్పిన తర్వాత దాని ప్రకారం మీరు కూడా ఇది చేసుకోండి. అయితే రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి ఇంటర్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు టోటల్ 8 సెమిస్టర్స్ కి 6,650 అంటే 6,650 మార్క్స్, 6,650 మార్కులు మీకు టోటల్ మార్క్స్ అయితే అవడం అయితే జరిగింది. అందుట్లో 0.15% మార్క్స్ అంటే రౌండ్ చేస్తే 9.75 వచ్చింది. దాన్ని నియరెస్ట్ వాల్యూ 10 మార్క్స్. సో రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి 10 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని సబ్జెక్టులు అని నేను వీడియోలో చూసుకోండి. ఇక లాటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 4,900 మార్క్స్ 3 years కి. దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే, దాన్ని క్యాల్కులేట్ చేస్తే 0.15% తో 7.35 మార్క్స్ వచ్చింది. అంటే నాకు తెలిసి 7 మార్క్స్ మీకు ఇచ్చే విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే నియరెస్ట్ వాల్యూ 7 కదా. సో ఈ మార్కులకి నేను చెప్తున్నా, ఇవేనే కాదు మామూలుగా చెప్తున్నాను. మీకు గనక డౌట్ ఉంటే నేను చెప్పే పద్ధతుల్లో దాన్ని క్యాల్కులేట్ చేసుకోండి. అయితే రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి 10 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం. ఇక లాటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 7 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని సబ్జెక్టులు అంటే నిన్న నేను చెప్పాను చూసారా, ఆ వీడియోలో చూడండి అన్ని సబ్జెక్టులకి. అయితే ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోవాలనుకోండి, ఏం చేస్తారు తెలుసా, మీరు సెమిస్టర్ వైజ్ గా ఇండివిజువల్ మెమోస్ ఉంటాయి మీ కాలేజీలో, అవి తీసుకున్నారనుకోండి, అది పాస్ అయినా ఫెయిల్ అయినా తీసుకోండి. అయితే ఒక సెమిస్టర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి, లేకపోతే దాన్ని అట్లే ఉంచండి. అట్లుంచినప్పుడు అది కూడా 100 మార్క్స్ కు 150 మార్క్స్ కు ఏదో ఉంటుంది కదా, ఆ టోటల్ క్యాల్కులేట్ చేయండి. అయితే ఓవరాల్ గా అన్ని సెమిస్టర్లకి అలా చూసుకున్నట్టయితే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమిస్టర్ కి 1000 మార్క్స్ వచ్చింది అనుకో టోటల్, మిగతా వాటికి కూడా అలా వస్తాయి. కానీ 4-2కి వచ్చేసరికి ఎవరికైనా, లాటరల్ ఎంట్రీకైనా రెగ్యులర్ వాళ్ళకైనా ఆ స్కోర్ అయితే రాదండి. ఎందుకంటే 3 సబ్జెక్టులు ఒక ప్రాజెక్ట్ మాత్రం ఉండటం అయితే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ టోటల్ అనేది ఇప్పుడు వ్యారీ అయింది కదా, మరి వాళ్ళకేమో 10, మాకేమో 7 వస్తుంది, మాకు 8 ఇవ్వచ్చు కదా అంటే, ఒకప్పుడు 10, 8 ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు వచ్చేసరికి R22 అనేది బీటెక్ బీఫార్మసీ ఒకటే కాబట్టి వాళ్ళకి 10, వీళ్ళకి 7, బీఫార్మసీకి కూడా అదే అవుతుంది. అలాగే ఎంబీఏ ఎంసీ వాళ్ళకి వచ్చేసరికి 2 years ఉంటుంది కాబట్టి ఎంబీఏ వాళ్ళకి వచ్చేసరికి 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఎంసీఏ వాళ్ళకి 3 years అయితే 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఎంసీఏ 3 సెమిస్టర్స్ అనుకుంటా, 3 years అనుకుంటా. మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయి వాళ్ళకు. సో దాని ప్రకారం మీరు టోటల్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వేసుకోండి. ఎంబీఏ వాళ్ళకు మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ప్రాజెక్టులు, ల్యాబ్లు అన్ని కూడా దాని ప్రకారం చూసుకోండి. ఓకేనా? సో ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.